శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వారాహి నవరాత్రి పూజల కోసం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి తొందరలో వారాహి నవరాత్రులు అయితే ప్రారంభం అవుతున్నాయి కదండి. అయితే ఈ వారాహి నవరాత్రి పూజల కోసం ఇంటిని, పూజా మందిరాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలా అని అంటే, నవరాత్రి పూజలు ఆచరించే వారు ఎవరైనా సరే ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని తప్పకుండా అయితే శుభ్రం చేసుకోవాలండి. అయితే మనకి ప్రతి సంవత్సరం వారాహి నవరాత్రులు అంటే ఆషాఢగుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాఠ్యమి తిథితో ప్రారంభమయ్యి ఆషాఢ శుద్ధ నవమి తిథి వరకు అయితే ఉంటాయి. కాబట్టి మనం ఆషాఢ మాసం ప్రారంభం అవ్వకుండానే అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మనకి ఆషాఢం అయితే ప్రారంభం అవుతుంది కదండి. కాబట్టి మనం అమావాస్య కంటే ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. కాబట్టి మనం ఈ సంవత్సరం ఆషాఢగుప్త నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తున్నాయి అనేది ముందుగా తెలుసుకుందామండి. 2026 సంవత్సరంలో ఆషాఢగుప్త నవరాత్రులు 2026 జూలై 15 బుధవారం నుండి ప్రారంభమయ్యి 2026 జూలై 23 గురువారంతో అయితే ముగుస్తున్నాయండి. కాబట్టి మనం జూలై 15వ తేదీ కంటే ముందుగానే పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అయితే జూలై 14వ తేదీ మంగళవారం మనకి అమావాస్య తిథి ఉందండి. అమావాస్య రోజు పూజా మందిరం కానీ, ఇంటిని కానీ డీప్ క్లీనింగ్ లాంటివి చేయకూడదు. కాబట్టి మనం జూలై 13 సోమవారం కానీ, జూలై 12 ఆదివారం రోజు కానీ, జూలై 11 శనివారం రోజు కానీ, ఈ 3 రోజుల్లో మీకు ఏ రోజు ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఏ రోజు కుదురుతుందో ఆ రోజు అయితే మీరు ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.